ఇప్పుడే డ్రామాలు ఆడతావురా నువ్వు? ఎంత ధైర్యంరా నీకు? 2 కోట్లు కావాలా? ఇస్తాన్రా, ఇప్పుడు ఇస్తాను, తీసుకో. కొట్టండి. దురాశకు పోయావురా, అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చింది. మేడం, వీడిని ఇంతకు మించి కొడితే చచ్చేలా ఉన్నాడు. వీడితో మనకు ఉపయోగం లేదు. చస్తే చస్తాడు. అది ఒకందుకు మంచిదే. ఊపిరితో ఉంటే సాక్ష్యం చెప్తాడు, పోతే దరిద్రం వదిలిపోతుంది. కేసు అయిపోయి సాకేత్కు శిక్ష పడి ఉరికంబం ఎక్కేంత వరకు వీణ్ణి వదలొద్దు. ఆ సాకేత్ని ఉరి తీశాక అప్పుడు వీణ్ణి వదలండి. భూమి మీద నూకలుంటే బ్రతుకుతాడు, లేకపోతే పోతాడు. జాగ్రత్తగా కాపలా ఉండండి. అలాగే మేడం. మీరెళ్ళండి మేడం, మేము చూసుకుంటాం. తనకు తానుగా లైన్లోకి వచ్చాడు. అడిగినంత డబ్బు ఇస్తాము అన్నాం, కానీ అనుకోకుండా యాక్సిడెంట్ పాలయ్యాడు. రక్షించాం, ప్రాణం పోసాం. పశ్చాత్తాపడ్డాడు. మేలు చేస్తానంటే చాలా ఆశపడ్డానక్క. కానీ చివరి నిమిషంలో ఎందుకు అదృశ్యమయ్యాడు? ఎలా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు? ఎవరో కావాలనే అతన్ని తప్పించారని నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడెలా అక్క? బావని ఎలా రక్షించుకోవటం? అదే ఆలోచిస్తున్నాను. ఆ 7 కొండల అదృశ్యం వెనకాల ఆ భాగీరథి ఊర్మిళ హస్తం ఉందని నా అనుమానం. అదే నిజమైతే బావని మనం రక్షించుకోలేం కదా. భయపడకు స్వర్ణ, దుర్మార్గం ఎప్పుడూ గెలవదు. ఆ ఊర్మిళే ఫోన్ చేస్తుంది. హలో, ఏంటి కీలకమైన సాక్షి మిస్ అయ్యాడని టెన్షన్ పడుతున్నారా? వాడు మిస్ కాలేదు, మేమే మిస్ చేశాం. ప్లేస్ మార్చాం. గెలుస్తా గెలుస్తా అని విర్రవీగావు కదా, ఇక గెలుపు అసంభవం. సాకేత్ని రక్షించుకుంటానన్నావు, చేతనైతే రక్షించుకో. చూడు సీత, ప్రగల్భాలు పలకగానే సరిపోదు. ఆ ముత్యాలమ్మ చూసుకుంటుంది.
సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకొని పిఠాపురం సాకేత్ వర్మ ఉద్దేశపూర్వకంగానే ఈ హత్య చేశాడని నిర్ధారణకొచ్చి ఉరిశిక్ష విధించడం అయినది. ఇప్పుడేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఆ సీత వాళ్ళని నేను మోసం చేయాలనుకున్నాను. ఆ పాపమే నాకు ఇలాంటి శిక్ష విధించింది. నా ప్రాణాన్ని కాపాడారు వాళ్ళు. నేను ఎలాగైనా వాళ్ళకి సహాయం చేసి పాప పరిహారం చేసుకోవాలి. ఓ నిరపరాధిని శిక్ష నుంచి కాపాడాలి. కాపాడాలి. ఏమైందయ్యా? ఏమైంది? నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఏం కావాలి? ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్. మా ఇంటికి ఫోన్ చేసుకోవాలి సార్. చేసుకో. థ్యాంక్ యూ సార్. ఈ నంబర్ ఎవరిది? హలో హలో అమ్మా, నేను ఏడుకొండల్ని. హలో, ఎవరు? పిఠాపురం వంశానికే చెరగని మచ్చ ఏర్పడింది. పోయే ముందు నిన్ను చూడాలి అనుకుంది. మనస్ఫూర్తిగా నన్ను మన్నించమని అడగడానికే గ్రహణి. అనుభవం వెళ్తున్నా అది నీ విషయంలో ఉపయోగించుకోలేకపోయాను రా.